సంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగు చూస్తుంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని అనురాధ, మరియమ్మ అనే మహిళలు సాటి మహిళలను చీట్ చేశారు. వారి మాయ మాటలు నిజమే అని నమ్మి ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు చెల్లించారు. అప్పు చేసి కొందరు నగలు తాకట్టు పెట్టి ఇంకొందరు వారికి డబ్బు చెల్లించారు. ఇలా సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్ ప్రాంతాలకు చెందిన 28 మంది నుంచి 84 లక్షల రూపాయలు దండుకున్నారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కలెక్టరేట్లోనే నకిలీ అపాయింట్మెంట్స్ కిలాడీ లేడీలు వారికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతో ఆ మహిళలంతా కూడా డ్యూటీ కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తమ డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే లేడీ కిలాడీలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. కొందరు బాధితులు జరిగిన విషయం ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇస్తామన్నట్టు రాసిచ్చారు.